దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిని తాకాయి. 10 గ్రాముల బంగారం ధర 1 లక్ష మార్కును టచ్ చేసింది. అక్షయ తృతీయకు ముందు ఈ స్థాయిలో పెరిగిన పసిడి ధరలు చూస్తే మధ్యతరగతి ప్రజలు కళ్ళు తేలేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు ఈ స్థాయికి చేరడం వాళ్ళని మరింత బెంబేలెత్తిపోయేలా చేస్తోంది. గోల్డ్ రేట్స్ కి సంబంధించి తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. రన్ రాజా అంటున్న గోల్డ్ రేట్లు రోజు రోజుకి బంగారం ధరలు బగబగా పైకి ఎగబక్కుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈరోజు చూసుకుంటే మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డు 1,02,065 రూపాయలకి చేరుకుంది. చూసుకోవాలి రోజు రోజుకు అంతకంతకు ఈ బంగారం పెరుగుతూ ఉంది. మనం హైదరాబాద్లో జ్యువెలరీ షాప్లో ఉన్నాం. అయితే పొద్దున్న ఉదయం కూడా జ్యువెలరీ కూడా ఎందుకైతే బంగారం ధర పెరిగినప్పటికీ కూడా చాలామంది వస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో గమనించుకోవచ్చు. ఇటు ఒక పక్క అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం రేట్లు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊహించని రీతిలో గోల్డ్ రేట్లు పెరుగుకుంటూ వస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా గమనించవచ్చు. మనతో పాటు మాట్లాడేందుకు జ్యువెలరీ షాప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అసలు రేట్స్కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి చెప్పండి సార్. చెప్పండి, 24 క్యారెట్స్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, నిన్నెంత ఉన్నాయి, ఈరోజు ఎంత ఉన్నాయి? కంపేర్ టు మనం గోల్డ్ రేట్ చూసుకుంటే ఈరోజు 1,02,065 రూపాయలు అనేది గోల్డ్ రేట్ అనేది 24 క్యారెట్ చేరుకున్నది. ఇంకోటి వచ్చేసి మనకు 22 క్యారెట్ వచ్చేసి 9290 అంటే పర్ గ్రామ్ 9,290 రూపాయలు ఉంది. 22 క్యారెట్ 916. అండ్ 18 క్యారెట్ వచ్చేసి మనకు 7,600 ఉంది. మనకు ఒక 2-3 రోజులు ఒక 1 వీక్ బ్యాక్ నుంచి కంపేర్ చేసుకుంటే గోల్డ్ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. దానివల్ల కారణాలు వచ్చేసి మనకు డాలర్ రేట్ పడిపోవడం కానీ, లేకుంటే బయట ఉన్న ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది తగ్గిపోవడం కానీ, ఇవన్నీ కారణాలు అనుకోవచ్చు. ఈ పాత బంగారానికి సంబంధించి కొంత డౌట్స్ వస్తుంది. ఎందుకంటే మీరు ప్యూరిటీ అంటున్నారు. సో ఆ పాత బంగారానికి హాల్ మార్క్స్ కానీ ఏమి ఉండవు. సో ఆ ప్యూరిటీని ఏ విధంగా చెక్ చేస్తారు? మా గోల్డ్ రేట్ ఏమైనా తగ్గిస్తారా, తరుగు తీస్తారని కొన్ని అనుమానాలు కస్టమర్లలో ఉన్నాయి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి కంపేర్ చేసుకుంటే మనము ఫ్యామిలీ డాక్టర్ లెక్క ఫ్యామిలీ జ్యువెలర్స్ ఉండేది. అప్పట్లో ఏంటంటే మనం ఒకటే జ్యువెలర్ దగ్గరికి వెళ్ళి చేయించుకునేది. అప్పుడు కొన్నప్పుడు తరుగుపోయింది, ఇచ్చినప్పుడు తరుగుపోయింది. ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేసిందంటే BIS అనేది ఇంప్లిమెంట్ చేసింది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. తర్వాత మెల్లిమెల్లిగా రావడం వల్ల HUID ఇంప్లిమెంట్ చేసింది, హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అంతర్జాతీయ మార్కెట్లను బట్టి ప్రతిరోజు బంగారం ధర అంటూ ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ అంజితో, వాసు, TV9 హైదరాబాద్. ఏదో బంగారం కొందామని చెప్పి షాప్కి వచ్చాను, కానీ ఈరోజు బంగారం రేటు చూస్తే అమ్మ బాబోయ్ అని అనిపించి భయపడి పారిపోయేలా చేస్తున్నాయి. మేము కొనడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఒక 100 రెట్లు పైన అనుకోండి. మా అమ్మ చెప్తా ఉండేది, నువ్వు పుట్టినప్పుడు 133 రూపాయలకి గ్రామం కొన్నాం 1980లో. నేనైతే ఈ 2 తులాలు చైన్ కొన్నాను. ఈ చైన్ ధర అప్పుడు 12,000 రూపాయలు. ఇప్పుడు చూస్తే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఒక తులమో పలమో ఆఖరికి ఉంగరం తెచ్చుకునే సిచ్యువేషన్ లో కూడా లేదు. మా నాన్నగారు వాళ్ళు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు 350 రూపాయలు అంటే గ్రామ్ వచ్చి అలా చేయించారు నాకు. కానీ ఈ రోజు నీ చైన్ మార్చి చేయించాలంటే ఇప్పుడున్న రేట్లను బట్టి నాకు భయం వేస్తుంది.